24/7 న్యూస్కు స్వాగతం. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా బస్సు యాత్ర చేపట్టిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బస్సు యాత్ర చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరడంతో ఆయన గాయాల పాలయ్యారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు కుట్ర పని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. 2019లో కూడా కత్తితో దాడికి దిగారని అన్నారు. ప్రతిపక్షాలన్నీ కూటమిగా మారి ముఖ్యమంత్రిపై దాడికి పాల్పడ్డారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో దర్శి జడ్పీటీసీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్ని విధాలుగా సిద్ధం ప్రోగ్రాం కానీ, మేమంతా సిద్ధం ప్రోగ్రాం కానీ లక్షలాది మంది జనాలు వస్తుంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు, రౌడీ మూకలు అది జీర్ణించుకోలేక ఇతను ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా దాడి చేయాలని చెప్పేసి కుట్రబండి కక్షపూరితంగా నిన్న రాయితో దాడి నిజంగా బాధాకరం అనిపించింది. అదేవిధంగా 2019లో కూడా కావాలని కత్తితో దాడి చేసి మన నాయకుడిని ఈ రాష్ట్రం మొత్తం ప్రేమతో ఆప్యాయతో చూసుకునే ఒక దైవంలా పూజించుకునే మన జగన్మోహన్ మీద 2019లో దాడి చేసి గాయపరిచి ఆ రోజు జగన్ రక్తం కళ్ళ చూసాం. ఆ రోజు చూసిన దెబ్బకి రాష్ట్రం మొత్తం కూడా జగన్ ఇవ్వండి ప్రతిపక్షాలు పతనం చేసే విధంగా ఉన్నాయి. ఈరోజు మళ్ళా ఎలక్షన్స్ ముందు కావాలని రాయితో దాడి చేశారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పత్రాన్ని మీరు కోరి తెచ్చుకున్నారు. ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత జగన్ మీద గాలి, జగన్ మీద సునామీ ప్రజలందరూ అడ్డగా ఉన్నారు కాబట్టి ఈసారి ప్రతిపక్షాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలందరూ కృషి చేస్తారని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఇదే విధంగా మేము చేస్తుంటే మీరు ఓదార్పు యాత్ర చేసినా, మీరు పాదయాత్ర చేసినప్పుడు, అదేవిధంగా మీరు కదిలిరా ప్రోగ్రాం చేసినప్పుడు మేము దాడి చేస్తుంటే ఏ విధంగా మీరు బాధపడేవాళ్ళో అంతగానే ఈ విధంగా ఈ రాష్ట్రంలో మంచి నాయకుడిని, ఒక కల్మషం లేని నాయకుడిని, ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడిని ఈ విధంగా దాడి చేయడం నిజంగా బాధాకరం ఉంది. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక కక్షపూర్తిగా మాట్లాడితే ప్యాలెస్ నుంచి బయటికి రండి అని చెప్పేసి రకరకాలుగా కామెంట్లు చేశారంటే వాళ్ళ ఉద్దేశం చెడు ఉద్దేశం ఉంది. జగన్మోహన్ గారిని భౌతికంగా దూరం చేయాలని చెప్పేసి దాడులు చేస్తా ఉన్నారు. ఇది నిజంగా సభ్య సమాజంలో తలదించుకునే విధంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మనం చూస్తుంటే బ్యారేజ్ మీద, కృష్ణా బ్యారేజ్ మీద చూస్తుంటే లక్షలాది మంది వచ్చేసి బ్యారేజ్ మొత్తం జనాలతో వచ్చేసరికి జనాలు మొత్తం జగన్మోహన్ గారికి మద్దతుగా ఉంది కాబట్టి ఓర్వలేక విజయవాడ ప్రాంతంలో ఈ విధంగా జరిగిందంటే మీరు అంతా గమనించండి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ ఎంతమంది మీద ఎక్కువ కేసులు ఉంటే అంతమందికి ఎక్కువ గిఫ్ట్లు ఇస్తారని చెప్తున్నాడు, అంత రాజకీయ పదవులు ఇస్తారని చెప్తున్నాడు. మీరందరూ గమనించండి. కక్షపూరిత వాతావరణాన్ని రెచ్చగొడుతుంది చంద్రబాబు నాయుడు గారు, అటు లోకేష్, అదేవిధంగా వాళ్ళ మిత్రమండలి కాబట్టి ఇంకెవరు లేదు కాబట్టి మీరందరూ గమనించి రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. ఒక మంచి చేసే నాయకుడిని దాడి చేస్తుంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ సహాయం చేసే ముఖ్యమంత్రి అవసరం. పేదవాళ్ళ కోసం బస్సు యాత్ర చేస్తుంటే బస్సు యాత్ర ఓరవలేక మన కుర్చేడు ప్రాంతంలో కూడా, దర్శి ప్రాంతంలో బస్సు యాత్ర చూశాడు. రాత్రిపూట కూడా సుమారు 9:30 టైం కూడా బస్సు యాత్రలో ఉండి ఎన్నిసార్లు ఎలక్ట్రికల్ వైర్లు వచ్చినా కూర్చొని లేచి మా పేదవాళ్ళందరూ నాకు అండగా ఉన్నారు, మేము వాళ్ళని చూడాలి, కలవాలని చెప్పేసి ఆ డోర్ దగ్గరికి వచ్చేసి మహిళలందరూ కలవటం, ఎక్కడ చిన్న పేషెంట్ వచ్చినా కూడా ఆ పేషెంట్ని పలకరించి వాళ్ళని ఆప్యాయతగా చూసుకొని మీకు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన మీ అందరూ సహాయం చేస్తా అని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపిల్లలు కానీ, ఆడపడుచులకు కానీ, రైతులకు కానీ ధైర్యం చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో నేనున్నాను, పేదవాళ్ళకి అండగా ఉండాలని చెప్పేసి రైతులకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ముఖ్యంగా మహిళలకి నేను ఉన్నానని చెప్పి అండగా ఉండాలని చెప్పేసి హామీ ఇచ్చుకుంటా పోతుంటే చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలతో అమానుషంగా, అక్రమంగా కావాలని దాడి చేస్తున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీ రౌడీ మూకలంతా ఆపండి. వచ్చేది మా ప్రభుత్వమే. మేము ఒకసారి మేమందరూ రాష్ట్ర ప్రజలంతా మేము రాళ్ళతో దాడి చేస్తే మీరు ఎక్కడ కూర్చుంటారో గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ప్రజలంతా గౌరవించి ఇదే రాయితో తిరగొట్టి ఓట్ల రూపంలో చంద్రబాబు నాయుడు మీద దాడి చేసి మీరందరూ రాష్ట్ర ప్రజలు మొత్తం జగన్కి బాసనగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి నాయకుడు ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు అరుదుగా ఉంటాడు. ఇటువంటి నాయకుడు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం మొత్తం బాగుంటే, జగన్ ఉంటే రాష్ట్రం మొత్తం బాగుంటుంది. ఈ సమాజంలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి సంబోధించే నాయకుడు ఎవరు దొరకలేదు. పేదవాళ్ళందరికీ కష్టపడి అన్ని పథకాలని నేరుగా వాళ్ళ అకౌంట్లో చేసిన మహానాయకుడు జగన్మోహన్ అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఇటువంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండించాలి ఖండించాలి. జగన్పై జరిగిన దాడిని ఖండించాలి ఖండించాలి. జగన్పై దాడిని డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ చంద్రబాబు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం Day 24/7 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.